హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంతాస్ కిచెన్. మా ఛానల్ని కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఇంకా బెల్ ఐకాన్ని నొక్కండి. మేము ఇలా వీడియో పోస్ట్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఈ వీడియోలో మనం టేస్టీ స్టార్టర్ రెసిపీ అండి, గార్లిక్ మష్రూమ్ ఎలా చేయాలో చూద్దాం. ఈ రెస్టారెంట్ స్టైల్ స్టార్టర్ రెసిపీని మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా చేసేయచ్చు. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి మంటని లో మీడియంలో ఉంచి కడాయిలోకి ముందుగా 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ని యాడ్ చేసుకోవాలి. బటర్ మెల్ట్ అవ్వనివ్వాలండి. ఈ స్టార్టర్ రెసిపీకి కేవలం బటర్ మాత్రమే వాడాలి. ఆ తర్వాత ఒక మీడియం ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేయాలి. ఆనియన్స్ అనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనకి ఆనియన్స్ కలర్ అనేది కొంచెం చేంజ్ అయిందండి. ఇప్పుడు ఇందులోకి 200 గ్రాముల మష్రూమ్స్ని యాడ్ చేస్తున్నాము. ఈ మష్రూమ్స్ మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా ఈజీగా దొరుకుతాయి. ఇప్పుడు కొంచెం కదిలించాలండి. మంట లో మీడియంలోనే ఉండాలి. ఎక్కువ మనం కలపకూడదు. కలిపితే ఆ మష్రూమ్స్ అనేవి విరిగిపోతాయండి. చాలా డెలికేట్గా ఉంటాయి. అప్రాక్సిమేట్గా మనకి ఇక్కడ ఒక 10 నుంచి 15 నిమిషాలు పడుతుందండి ఇది ఉడకడానికి. జాగ్రత్తగా చిన్నగా మష్రూమ్స్ అనేది కదిలించాలి. అన్ని వైపులా ఈక్వల్గా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి. సో కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుందండి, చూసారు కదా. ఇప్పుడు మనం ఇందులోకి 5 వెల్లుల్లి రెబ్బల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఈ వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేశాక కూడా చూపించిన విధంగా చిన్నగానే కదిలించుకోవాలి. ఎక్కువగా కలపొద్దండి, మష్రూమ్స్ అనేవి విరిగిపోతాయి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ వెనిగర్ని యాడ్ చేసుకోవాలి. ఇంకొంచెం సోయా సాస్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసి ఒకసారి కలుపుకోవాలి. చాలా క్విక్గా అయిపోయే స్టార్టర్ రెసిపీ అండి. పిల్లలైనా పెద్దలైనా ఎంతో ఇష్టంగా తింటారు. ఇంకా ఇక్కడ 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ అండి, మిరియాల పొడి యాడ్ చేసి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేయండి. ఇక్కడ మేము 1/2 టీ స్పూన్ యాడ్ చేసాము. ఇప్పుడు ఒక్కసారి మరొక 2 నిమిషాలు మనకి ఇక్కడ ఉప్పు ఇంకా మిరియాల పొడి ఆ ఘాటు అనేది మష్రూమ్స్కి పట్టేలాగా కదిలించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూసారు కదా, ఎంతో ఈజీగా రెస్టారెంట్లో సర్వ్ చేసే మష్రూమ్ స్టార్టర్ రెసిపీని ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకున్నాము. ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం వసంతాస్ కిచెన్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.